వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు మనీని ఏ రకంగా సేవ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దానికి రకరకాల మార్గాలైతే ఉన్నప్పటికీ ఫస్ట్‌గా మనకి సాలరీ వస్తుంది అంటే సాలరీలో మనకి యాజ్ ఎంప్లాయ్‌గా కొంచెం అమౌంట్ సేవ్ చేయడానికి ఈపీఎఫ్ అనే ద్వారా మనమైతే అమౌంట్ సేవ్ చేసుకోవాలి అని అనుకుంటాం. ఆ సేవ్ చేసుకుంది ఎట్లాగో మనం సేవ్ చేయలేం కాబట్టి కంపెనీ తరపు నుంచి వాళ్ళు సేవ్ చేస్తారు అని మనం సేవ్ చేసుకుంటూ ఉంటాం. బట్ సడన్‌గా అది మనము పొదుపు చేసింది కూడా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని, దాన్ని మనం ముట్టము అని ఆ థాట్‌లోనే ఉంటూ ఉంటాం. కరెక్ట్. కానీ సడన్‌గా ఒక 3-4 ఇయర్స్ నుంచి మనం చూస్తే మన ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో అదే ఉంటుంది, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరగడం కావచ్చు, లేదు అంటే ఇవన్నీ మనం చూడట్లేం. ఎందుకు అంటే టెక్నికల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ అంటున్నారు, లేదు తర్వాత వస్తాయి మీకు అని చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా మనం గుర్తించాలంటారు? అండ్ రెగ్యులర్‌గా మనం చెక్ చేసుకోవాలి, నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందా లేదంటే ప్రిన్సిపల్ అమౌంటే ఉందా అని ఎలా గుర్తించాలి సార్? ప్రతి ఉద్యోగి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 2 రకాలుగా మీకు పిఎఫ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ కోసం, అంటే మీ అమౌంట్ మీరు ఒక 10,000 రూపాయలు జీతం ఉంటే వాళ్ళకి ఒక 500 రూపాయలు 200 రూపాయలు కట్ అయ్యేసేసి అది పిఎఫ్ అకౌంట్లోకి వెళ్తాయి అనమాట. అదే 1,00,000 రూపాయలు ఉంటే అకార్డింగ్లీ దాని ప్రకారంగా అమౌంట్ కట్ అవుతుంది. అయితే ఏం జరిగిందంటే ఎన్పిఎస్ అండ్ ఈపీఎఫ్. ఈపీఎఫ్ అంటే డైరెక్ట్గా మీకు గవర్నమెంట్ ఏంటంటే మీ జీతంలో నుంచి ఎప్పుడైతే ఎంప్లాయర్ ప్లస్ ఎంప్లాయీ ఇద్దరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారో, ఒక రూపాయి ఇద్దరు కూడా రూపాయి కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ 2 రూపాయలు ఈపీఎఫ్ అకౌంట్లోకి వెళ్తాయి. సో ఆ 2 రూపాయలు కూడా అక్కడ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత దాని మీద ఈపీఎఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే మనకి ప్రతి నెల అకౌంట్లో ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ చేస్తారు. ఎందుకు చేయాలి అంటే మన డబ్బు అక్కడ ఉంది కాబట్టి ఆ డబ్బుని ప్రభుత్వము వాళ్ళ ప్రకారంగా వాడుకుంటారు. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఆర్ అట్ ద సేమ్ టైం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానివ్వండి. సో గవర్నమెంట్కి ఏమవుతుందంటే ఒక వైపు నుంచి ఈ ఈపీఎఫ్ డబ్బు వల్ల ఏమవుతుందంటే చేయాల్సిన చాలా పనులు వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. అఫ్కోర్స్ వేరే విధాలుగా కూడా ఉన్నాయి, లైక్ ట్యాక్సెస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ నేను పిఎఫ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవ్రీ ఇండివిజువల్, మనలాంటి ఇండివిజువల్స్ ఎవరైతే ఒకవేళ వాళ్ళు బిజినెస్ కాదు జాబ్ చేస్తున్నారు అంటే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పిఎఫ్ అకౌంట్లో డబ్బులు పడతాయి. కాబట్టి మనం ఏమనుకుంటామంటే పిఎఫ్ కటింగ్ అవుతుందండి, నేను రేపటి రోజున రిటైర్ అయిన తర్వాత నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే నాకు పెన్షన్ రూపంలో నాకు డబ్బులు వస్తాయి, సో ఆ పెన్షన్తో నేను నా మిగతా లైఫ్ నేను హ్యాపీగా నేను ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీడియాలోనే వచ్చిన న్యూస్ అండి, ఇది నేను చెప్పట్లా, ఇది జస్ట్ ఒక కల్పితమైన కహానీ లాంటిది కాదు, ఇది నిజం. ఏం జరుగుతుందంటే డ్యూ టు మెనీ అదర్ అన్అవాయిడబుల్ రీజన్స్ వల్ల అకౌంట్లో ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ అవ్వట్లా. ఇది ఎంత పెద్ద లాస్ తెలుసా అండి ప్రతి ఇండివిజువల్కి. మీరు సర్వీసు ఫర్ ఎగ్జాంపుల్ 21 ఏజ్లో జాబ్ జాయిన్ అయ్యారనుకోండి, 40 ఇయర్స్ వరకు మీకు 39 to 40 ఇయర్స్ మీకు సర్వీస్ ఉన్నప్పుడు ఆ 40 ఏళ్ళ వరకు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ క్రెడిట్ అవ్వకపోతే చాలా నష్టం, పెద్ద నష్టం అండి. ఎంతోమంది నిజం తెలిసిన తర్వాత అసలు వాళ్ళు మతిస్థిమితం కోల్పోతున్నారు తెలుసా. నేను నా రిటైర్మెంట్ లైఫ్ నేను ఎలా లీడ్ చేయాలి, నేను ఎవరి ముందు చేయి చాపాలి, నాకు ఈ రోజున నమ్మితే ఈపీఎఫ్లో నాకు టైం క్రెడిట్ ఎందుకు పడట్లా. అవును. కాబట్టి ఇప్పుడు మధ్య ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేంటో మీ అందరు చూపిస్తా. సో ఇక్కడ మీరు అందరు చూడాల్సింది, ఇది బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆ పేపర్ కూడా నా దగ్గర ఉంది, మీ అందరికి చూపిస్తాను. ఇందులో ఇక్కడ మెన్షన్ చేశారు, వై షుడ్ యూ చెక్ ఇఫ్ యువర్ ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ ఈస్ క్రెడిటెడ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఆర్ నాట్. సో ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకవేళ ప్రతి నెల మీకు 1st నుంచి 10th మధ్యలో జీతాలు వస్తాయండి. ఆ జీతాలు వచ్చిన తర్వాత మీరేం చేయొచ్చు అంటే అదే నెలలో 20th తర్వాత ఆర్ 25th తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నవంబర్ నెలలో ఉన్నాం, అక్టోబర్ నెల జీతం మనకు నవంబర్ నెలలో వచ్చిందండి, సెప్టెంబర్ నెల ఇంట్రెస్ట్ క్రెడిట్ అయిందా లేదా అనేది మీరు నవంబర్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఎలాంటి విధానం ఉంది, ఆ రూట్ ఏంటి, ఆ కాంటాక్ట్ నెంబర్ ఏంటి మీకు చెప్తా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ మెసేజెస్ ఆన్ యువర్ ఫోన్ అండ్ టైప్ EPFOHO, ఓకేనా, ఫాలోడ్ బై యువర్ యుఏఎన్ నంబర్. ప్రతి ఎంప్లాయీకి ఒక యుఏఎన్ నంబర్ అంటూ ఉంటుంది. ఆ యుఏఎన్ నంబర్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అడిగితే వాళ్ళు ఇస్తారు మీకు. సో ఆ నంబర్ తీసుకొని అండ్ ఫస్ట్ 3 letters ఆఫ్ యువర్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్, అంటే
మీరు తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే TEL అని చెప్పి టైప్ చేయండి. ఇంగ్లీష్లో కావాలి అంటే ENG అని టైప్ చేస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ENG అని చెప్పి మీరు టైప్ చేస్తే ఇంగ్లీష్లో మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసిన తర్వాత ఈ నంబర్కి మీరు SMS పంపించండి. ఓకే. మీకు అక్కడ నుంచి రిప్లై వస్తుంది, మీ అకౌంట్లో ఇంట్రెస్ట్ క్రెడిట్ అయిందా లేదా. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి తెలుసుకున్నారనుకోండి, మీకు కనీసం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది దట్ ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు క్రెడిట్ అవుతుంది. ఎందుకంటే 8.25 వరకు ఇంట్రెస్ట్ రేట్ వస్తుందండి. మీకు ఏ FDలో కూడా రాదు అంత ఇంట్రెస్ట్. ఓకే. 5 to 6% లేదా 7% మాక్సిమం వస్తుంది. అది కూడా సీనియర్ సిటిజన్స్కి. కానీ ఇక్కడ ప్రతి ఎంప్లాయీ ఎవరైతే ఇక్కడ డబ్బులు క్రెడిట్ చేసుకుంటున్నారో 8.25 వరకు వస్తుందంటే దట్స్ అమేజింగ్ రిటర్న్స్. సో అలాంటి వాటిల్లో ఇక్కడ ఇదొకటే అని కాదు, లైవ్ మింట్ అన్న ఒక వెబ్సైట్ ఉందండి, livemint.com న్యూస్ వెబ్సైట్. ఇందులో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, EPFO వెబ్సైట్కి వెళ్ళేసేసి UAN నెంబర్ అక్కడ మీరు టైప్ చేస్తే మీకు ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ సేమ్ మొబైల్ నెంబర్ అండి. ఆ వెబ్సైట్లో ఈ వెబ్సైట్లో సేమ్ మొబైల్ నెంబర్ ఉంది. అక్కడ మీరు స్పేస్ పెట్టేసేసి ఎలాగైతే పంపించాలో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీ అందరి కోసం ఒకసారి కనిపించడానికి నేను హైలైట్ చేస్తున్నాను. సో ఇది ఇలాగా మీరు ఆ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకోవడానికి అవసరమైతే ఈ వీడియోని పాజ్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు కాపీ చేసుకోండి, నోట్ చేసుకోండి. సో దాట్ ఎవ్రీ మంత్ మీరు కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ కోసము. అలాంటప్పుడు మీకు అలాంటి ఒక్కొక్క రూపాయి కూడా క్రెడిట్ అవ్వకపోతే చాలా నష్టపోతారండి మీరందరూ. సో దయచేసి ఎవ్రీ మంత్ చెక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉమంగ్ అనే యాప్ కూడా ఉందండి. ఓకే. సెపరేట్ గా మనము ఎస్ తెలుసుకోవడానికి EPF చెక్ చేసుకోవచ్చు. నా ఫోన్లో కూడా ఉమంగ్ యాప్ ఉంటుంది. అఫ్ కోర్స్ నాకు అవసరం లేదు, బట్ స్టిల్ ఐ యూజ్ ఇట్ అనమాట. బట్ ఏంటంటే మనకు ఉమంగ్ యాప్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయండి. బికాజ్ ఇట్స్ అ గవర్నమెంట్ యాప్ కాబట్టి. సో ఆ డీటెయిల్స్ ఎందుకంటే ప్రతి ఇండియన్ సిటిజన్కి అందులో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తప్పకుండా నన్ను కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఎనీ టైం. సార్ నిజంగా సార్ చాలా మందికి కూడా ఈపీఎఫ్లో వేసాము, మనకి డబ్బు వచ్చేస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలాగో ఎక్కువగా ఉంటుంది అన్న బ్లైండ్గా నమ్మేసి చాలా వరకు రీచెక్ కావచ్చు, చెక్ చేసుకోవడం కావచ్చు, అది కూడా ఉండదు. అవును. కానీ ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే ఇది జరుగుతుందా, ఇలా కూడా ఉందా అన్న విషయం కూడా చాలా మందికి అవేర్నెస్ లేదు. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్నా ఒక్కసారి మీరు చెప్పిన ఉమంగ్ యాప్ని మనం కనుక డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే అసలు నిజాలు ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. డెఫినెట్ గా సార్. సో చాలా వరకు కూడా సార్ అప్పుల నుంచి మీరు ఎన్నోసార్లు చెప్పారు, అప్పులున్నా కూడా వాటిని క్లియర్ చేసుకొని కోటీశ్వర్లు అయ్యే మార్గాలు చాలా ఉన్నాయని. అదే విధంగా ఎవరైనా కూడా పిల్లల కోసం కావచ్చు, రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి అంటే దాని గురించి క్లాస్ కావచ్చు, లేదు అంటే ఏదైనా సెషన్ కావాలి మాకు మీ దగ్గర నుంచి, ఒక అపాయింట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే అందరికీ మైండ్లో చాలా టెన్షన్స్ ఉంటాయి. అందులో అందరికంటే పెద్ద టెన్షన్ ఏంటంటే నేను అప్పుల్ని ఎలా తీర్చుకోగలుగుతాను, ఆ అప్పుల్ని తీర్చుకున్న తర్వాత నేను ఒకవేళ బంగారం కొనాలి, లేదంటే ఆ బంగారం లాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని బంగారు భవిష్యత్తు పొందాలి అంటే సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కరోజు టైం తీయండి. ఆ ఒక్క రోజులో మీకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఉండనివ్వండి, నాతో పర్సనల్గా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. యూ కెన్ హ్యావ్ అ డిస్కషన్. అంటే స్టార్టింగ్ నుంచి ఏదైనా మీరు లైఫ్లో ఫస్ట్ జాబ్ చేసిన తర్వాత ఇప్పుడు రెండో జాబ్లో ఉన్నారా, నాలుగో ఎంప్లాయ్మెంట్లో ఉన్నారా, అవన్నీ ముఖ్యం కాదు. ఇక్కడ ఏంటంటే మీరు చేసిన అన్ని కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా అప్పులు చేశారు కదా, అన్నిటికీ కూడా ఒకటే దారి. ఐ టెల్ యూ దట్ వెరీ ఈజీగా మీరేం చేస్తారంటే ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మీకు అప్పులు తీసుకునే ఒక సొల్యూషన్ దొరుకుతుంది. దాని తర్వాత మీకు కావాల్సిన మినిమం 1 కోటి రూపాయల నుంచి 100 కోట్ల వరకు నేను చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. దీనికి బేసిక్స్ నేను మీకు వీడియోలో చెప్పాను, ఇన్డెప్త్గా మీకు ఈ క్లాస్లో ఉండబోతుంది కాబట్టి. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటే ఏమవుతుందంటే గోల్డ్ బయింగ్ కోసం మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు, దాంతోనే మీరు ఎన్కాష్మెంట్ చేసుకోవచ్చు. కనీసం ఒక 4-5 కోట్లు క్యాష్ మీకు వచ్చిందనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత మీ చేయి కూడా బాగా ఫ్రీగా ఉంటుంది అండ్ యూ కెన్ లివ్ అ లైఫ్ ఆఫ్ అ మిలియనర్. సో జస్ట్ కాల్, ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ వాట్సాప్ మెసేజ్ పెడితే చాలా బాగుంటుంది. రికార్డెడ్ మెసేజ్ ఈజ్ హైలీ అప్రిషియేటెడ్. సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు ఇచ్చేసి ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ పూర్తి చేసుకున్నారనుకోండి, మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎంత మంచి గోల్డ్ పడుతున్న ఆపర్చునిటీ ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ వదులుకోకండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.